తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తవడంతో కొందరు టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ వేసేదాకా ఉత్కంఠ కొనసాగుతుండటంతో భయంగా కనిపించారు. ఇందుకీ ఎవరా సీనియర్ ఎమ్మెల్యేలు, ఎందుకు రిలాక్స్ అయ్యారు? ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం వరకు కూడా తెలంగాణ స్పీకర్ అభ్యర్థి ఎవరనేది తేలలేదు. పేరు అధికారికంగా ప్రకటించకుండానే ఏకంగా పోచారం శ్రీనివాసరెడ్డితో నామినేషన్ వేయించారు. కేవలం ముందు రోజు రాత్రే పోచారంతో సీఎం కేసీఆర్ మాట్లాడి ఒప్పించినట్లు సమాచారం. స్పీకర్ రేసులో రోజుకో పేరు తెరపైకి రావడంతో విముఖంగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు భయంతో ఉన్నారు. స్పీకర్గా వెళితే మంత్రి పదవి మిస్ అవుతామని టెన్షన్ పడ్డారు. ఎక్కడ తమ పేరు ప్రకటిస్తారో అని టెన్షన్ పడ్డ జాబితా పెద్దగానే ఉంది. మొన్నటి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి పేరు కూడా బాగా ప్రచారమైంది. ఆయన ఎల్ఎల్బీ కూడా చదివి ఉండడంతో స్పీకర్ కోసం పరిశీలనలోకి వచ్చింది. దాదాపు 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఇంద్రకరణ్కు అనుభవం ఉంది. సీనియారిటీ కూడా ఈ పదవికి ముఖ్యం కావడంతో ఈ పేరు కూడా ప్రచారమైంది. పోచారం ఎన్నిక తర్వాత ఈయన బాగా రిలాక్స్ అయినట్లు కనిపించారట. ఇక కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, పద్మా దేవేందర్ రెడ్డి, రెడ్డి నాయకులు కూడా టెన్షన్ పడ్డారనే చెప్పాలి. మొన్నటి ప్రభుత్వంలోనే కొప్పుల ఈశ్వర్ కేబినెట్ బెర్త్ మిస్ అయ్యారు. మధ్యలో కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తే కొప్పులను తీసుకుంటానని అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు కూడా. చివరిదాకా అదే టీం కొనసాగడంతో 1000 కళ్లతో ఎదురు చూశారు కొప్పుల ఈశ్వర్. ఈసారి కేవలం 300 పైచిలుకు ఓట్లతో గట్టెక్కిన కొప్పుల మంత్రి పదవిపై కొండంత ఆశ పెట్టుకున్నారు. గత అసెంబ్లీలో చీఫ్ విప్గా చేసిన ఈశ్వర్ ఎస్సీ కోటాలో బెర్త్ ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నారు. ఒకవేళ తన పేరు స్పీకర్గా ప్రతిపాదిస్తే తన పరిస్థితి ఏంటని చివరిదాకా టెన్షన్ పడ్డారు కొప్పుల ఈశ్వర్. పద్మా దేవేందర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఈసారి స్పీకర్గా పద్మకు ప్రమోషన్ వస్తుందని అంచనాలు వేశారు. చాలా మంది సీనియర్లు స్పీకర్ పదవి విషయంలో విముఖత వ్యక్తం చేయడంతో పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశం ఉండొచ్చనే చర్చ సాగింది. పోచారం పేరు రావడంతో ఇప్పుడు ఆమె కూడా రిలాక్స్ అయ్యారు. కానీ డిప్యూటీ స్పీకర్గా మళ్లీ అవకాశం ఇవ్వకుండా కేబినెట్లోకి తీసుకుంటారని భావిస్తున్నారు పద్మా దేవేందర్ రెడ్డి. గత కేబినెట్లో ఒక మహిళ కూడా లేరు. గెలిచిన 3 మహిళా ఎమ్మెల్యేల్లో తానే సీనియర్ కావడంతో సీఎం కరుణిస్తారని ఎదురు చూస్తున్నారు. గత కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పేరు కూడా స్పీకర్ రేసులో ప్రచారమైంది. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న ఈటలను స్పీకర్గా గౌరవించవచ్చన్న చర్చ సాగింది. ఈ పదవిపై పూర్తిస్థాయి విముఖతతో ఉన్న ఈటల ఎక్కడా పెదవి విప్పకుండా ఉండిపోయారు. ఒకవేళ ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించడానికి రెడీ అయిన ఈటల పోచారం నామినేషన్ వేయడంతో లోలోన సంతోషపడ్డారు. ఇక రెడ్డి నాయక్ కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నాయక్ ఈ కోటాలో కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. రిజర్వ్డ్ స్థానాల్లో గెలిచిన అందరిలో రెడ్డి నాయక్ సీనియర్ కావడంతో తనకే దక్కుతుందని అంచనా వేస్తున్నారు. గెలిచిన రోజు నుంచి హైదరాబాద్ వైపు చూడని రెడ్డి నాయక్ స్పీకర్గా అవకాశం రావొద్దని కోరుకున్నారు. పోచారం పేరు ఆఖరి నిమిషంలో సీఎం చెప్పడంతో ఊపిరి బిగబట్టిన సీనియర్లంతా రిలాక్స్ మోడ్లో కనిపించారు. స్పీకర్గా పనిచేసిన వారిలో ఎక్కువ మంది ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడా ఈ నేతల టెన్షన్కు మరో కారణంగా మారింది.